అలయన్స్ క్లబ్ రెయిన్బో ఆధ్వర్యంలో పేద గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేయడం అభినందనీయమని కన్స్యూమర్ కోర్టు జడ్జి చెక్కా సుసి, అలయన్స్ గవర్నర్ వనము శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, పేద మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల అలయన్స్ క్లబ్ రెయిన్బో ప్రెసిడెంట్ బాల త్రిపుర సుందరి నివాసంలో అలయన్స్ క్లబ్ రెయిన్బో లవ్ టు సర్వ్ ఆధ్వర్యంలో స్వాతి, రేఖ, సతీష్, సాయి గణేష్, శ్రీరుచి అభిరుచి స్వీట్ సౌజన్యంతో సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ రెయిన్బో ప్రెసిడెంట్ రామదేవు బాల త్రిపుర సుందరి అధ్యక్షత వహించగా, అలయన్స్ క్లబ్ గవర్నర్ వనము శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, కన్స్యూమర్ కోర్టు జడ్జి చెక్కా సుసి విశిష్ట అతిథిగాను, అలయన్స్ జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పసుపు, కుంకుమ, గంధం రాసి చీర, జాకెట్, గాజులు, స్వీట్స్, పువ్వుల కిట్లను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అతిథులు కన్స్యూమర్ కోర్టు జడ్జి సుసి, అలయన్స్ గవర్నర్ వనము శ్రీనివాస్, క్లబ్ ప్రెసిడెంట్ బాల త్రిపుర సుందరి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతమైన పన్నంటి బిడ్డలకు జన్మనివ్వాలని ఆకాంక్షించారు. మా రెయిన్బో క్లబ్ ద్వారా మేము 5గురికి శ్రీమంతాలు చేసాం. శ్రీమంతం అంటే ప్రతి ఒక్కరికి చీరలు, డ్రై ఫ్రూట్స్ తో సహా అన్ని ఇచ్చి చాలా బాగా జరిగేటట్టు చూసాము. ఈ సంవత్సరమే కదా, మేము లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా 5గురు కాదు, ఇంకా ఎక్కువ మందికి కూడా చేసే ఓపిక దేవుణ్ణి, చేసే సపోర్ట్ మీ అందరినీ ఇమ్మని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన బాలా త్రిపుర సుందరి గారి అధ్యక్షతన మరి ఈ రోజుని ఒక 5గురుకి శ్రీమంతాలు చేయడం జరుగుతుంది. మరి ఈ సృష్టిలో తీయనిది తల్లి ప్రేమ. అలాంటి తల్లులు కాబోతున్న 5గురు మాతృమూర్తులకి మరి ఈరోజు శ్రీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రెయిన్బో క్లబ్ బాలా త్రిపుర సుందరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేసినందుకు మరి జిల్లాలోనే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి శుభసూచకంగా చూస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా రెయిన్బో క్లబ్ వారు మరిన్ని కార్యక్రమాలు చేస్తారని, ఈ తల్లులందరూ కూడా మంచి ఆరోగ్యంతో ప్రసవిస్తే మంచి ఆరోగ్యంగా బిడ్డల్ని ఈ యొక్క సమాజానికి ఇస్తారని ఆశిస్తున్నాం.